పేదోడి సొంతింటి కల నెరవేరలేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఈసారైనా పేదోడి సొంతింటి నెరవేరాలని కోరుకుంటున్నాం. గజ్వేల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారుల కోసం డ్రా సిస్టమ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రాలో గెలుపొందిన వారికి ఇండ్లను కేటాయించారు. సంవత్సరం అవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తమకు కేటాయించకపోవడం చాలా బాధాకరమని వారు అన్నారు. డ్రాలో గెలుపొందిన తర్వాత కూడా ఇండ్ల కేటాయింపులు ఆలస్యం అవుతుండటంతో తిరగని ప్రభుత్వ కార్యాలయం లేదని వారు తెలిపారు. గజ్వేల్ ఆర్డీఓ గారు గాని కలెక్టర్ కార్యాలయంలో గాని ఎవరూ మాకు న్యాయం చేయలేకపోయారని, అందుకే ఈ రోజు ఇక్కడ ధర్నాకు దిగామని, మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మేము అనుకుంటున్నాం. నిరుపేదలమైన మేము వేలకు వేలు కిరాయిలు కట్టలేకపోతున్నామని, మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని బాధితులు తెలిపారు. మీకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో ముంపు బాధితులు ఉన్నారు. వారికి మీకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లను అందజేస్తామని గజ్వేల్ ఆర్డీఓ తెలపడంతో అక్కడి నుండి డబుల్ బెడ్రూమ్ బాధితులు ధర్నా విరమించుకున్నారు. మాకు ఎన్నో ఏళ్ల నుండి ఇలా సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పి మాకు ఆశలు అడియాసం చేసారు. దాటి పద్ధతిన మాకు డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేసి 11 నెలలు అవుతుంది. ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. మేము తిరగాని ఆఫీసర్ లేడు, చెయ్యని ప్రయత్నాలు లేరు. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్తే అసలు డోర్ దగ్గర కూడా రానియట్లేదు. ఏదో కుక్కల కంటే హీనంగా చూసి నడు నన్ను గెలిమేస్తుడు. నేను అడిషనల్ కలెక్టర్ ఆర్టీఓ దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే నాకు తెలియదు వెళ్ళిపోనని మాట్లాడతాడు. కమిషనర్ దగ్గరికి పోతేనేమో మాకు ఇంకా ఎటువంటి రాలేదంటాడు. చైర్మన్ సార్ దగ్గరికి పోతే ఆయన పట్టించుకోడు. ఇంకా ఏ అధికారి పట్టించుకోదు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎంతగానో మంది తిరగాలి. బిల్లు రానప్పుడు అట్లా పిచ్చోలాగా తిరిగినాము. బిల్లు లక్కీ డ్రాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ తిరగాల. ఇంకెంతగానో తిరగాలి. ఇంకెప్పుడు ఇస్తారు? నిన్న పోతేనేమో ఒక కలెక్టర్ సార్ ఒక అంటాడు క్యాన్సిల్ అయిపోయినాయి మీకు రావని చెప్పి అంటాడు. మరి క్యాన్సిల్ ఎట్లయితే మీ నోట్తో మీరే కదా ఇది క్యాన్సిల్ కాదు, వీడియో ప్రూఫ్ ఉన్నది, మేమే చేసినామని చెప్పి అన్నారు. ఇంకెప్పుడు చేస్తారు? మాకు కావాల్సింది డబుల్ బెడ్రూమ్ పట్టాలు కావాలి. మాకు ఇప్పుడు ఇవ్వాలి అంతే. మాకు పట్టాలు ఇచ్చే వరకు మాకు న్యాయం జరిగే వరకు ఇంకా మేము కదిలేదే లేదు. అంతే. రీహాబిటేషన్ కాలనీ వాళ్ళు అంటే మనం వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళ మీద సర్వే జరుగుతుంది. ఆల్రెడీ మేము ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ అందరికి అలాట్ చేయడం జరుగుతుంది. కనుక ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉన్న వాళ్ళు ప్లస్ ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో తాళాలు వేసుకొని ఉన్నారో అవి తాళాలు తీసి లబ్ధిదారులకు అప్పగించడం జరుగుతుంది. ఈ సర్వే పూర్తి కావడానికి వాళ్ళ ఏటిగడ్డ కృష్ణపూర్లో సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక విలేజ్ అంటే ఒక్కొక్క జీపీ కంప్లీట్ చేయడానికి 20 రోజుల టైం పడే ఆస్కారం ఉంది. అది తొందర చేస్తాం ఎంత వీలైతే అంత. ఇంకొకటి ఏంటంటే పుకార్లను ఎవరు నమ్మొద్దు. ఒకసారి లిస్ట్ ఫైనల్ అయింది కనుక ఆ ఫైనల్ అయిన లిస్ట్ ప్రకారమే కేటాయించబడుతుంది. సార్ ఇంకొకటి సార్ ఇక అది తర్వాత ఫస్ట్ అయితే ఇది అలాట్ అయిన వాళ్ళే చూసిన తర్వాత అది ఏమన్నా ఉంటుంది.